పాతకాలంలో ఒక సామెత ఉండేది. తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందట. అంటే బాధ్యత ఉన్న అమ్మాయే, పనిలో నైపుణ్యం ఉన్న అమ్మాయే తన ఇంటికి వెలుగిస్తుంది అని అర్థం. కాని ఇప్పుడా తోచి తోచనమ్మ ఎక్కడికి వెడుతుందో తెలుసా? పుట్టింటికి కాదు, ఇంటి పనులకీ కాదు, అత్తింటికీ కాదు, కిట్టి పార్టీలకు, షాపింగ్ కాంప్లెక్స్లకు, సాయంత్రం మొత్తం రీల్స్ స్క్రోల్ చేస్తూ, ఫోన్లో గాసిప్ చేస్తూ అదే ఆమె కొత్త రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. రియాలిటీ చెక్. ఉదయం లేవగానే మొదటి పని కాఫీ కాదు, బైటింగ్ కాదు, చేతిలో ఫోన్, రీల్స్, స్టోరీస్, గాసిప్. రోజంతా నేను చాలా బిజీ అని చెప్తుంది. కానీ బిజీ ఇన్ వాట్? స్క్రోలింగ్, షాపింగ్, షోయింగ్ ఆఫ్. ఆశ్చర్యమేమిటంటే రోజంతా ఏమీ కాకపోయినా భర్త ఇంటికి వచ్చేనాటికి పని ఒక్కసారిగా మొదలవుతుంది. పిల్లలు ఇంటికి వస్తే అప్పుడే గుర్తొస్తుంది, వాటర్ బాటిల్స్ కడగాలి, హోంవర్క్ చూడాలి. అదేంటంటే రోజంతా ఏం పని చేయనప్పటికీ సాయంత్రం నేను ఎంత పని చేస్తానో అనే డ్రామా మాత్రం ఆస్కార్స్కి పంపిన అవార్డు వస్తుంది. ఏళ్ల క్రితం అత్త చెప్పిన మాటలు ఇప్పటికీ ఆమె హృదయంలో కత్తిలా ఉంటుంది. ఆ మాటలు పక్కన పెట్టి ముందుకు వెళ్లకుండా అదే విషయాన్ని రోజూ రీవైండ్ చేసి మాట్లాడటం ఇంట్లో శాంతిని చెడగొడుతుంది. పక్కింటి కోడలి గురించి, అయ్యింటి బావమరిది ఇంటి పరిస్థితుల గురించి, ఇన్లాస్ మిస్టేక్స్ గురించి ఆలోచనలన్నీ బయటవాళ్లు గూర్చే. తన ఇంటి సంతోషం గురించో, తన భవిష్యత్తు గురించో, తన కిడ్స్ వెల్బీయింగ్ గురించో ఆమెకు ఆలోచించే టైం లేదు. ఫ్రెండ్స్, ఈ మాట గొప్పదే. స్త్రీ ఇంటిని నిలబెట్టగలదు, పాడు చేయగలదు కూడా. ఇంటి వెలుగు మీ చేతుల్లోనే ఉంది. మీ ప్రాధాన్యతలు మీ ఇంటి వాతావరణాన్ని మలుస్తాయి. రీల్స్ చూసి గంటలు పోతాయి, కాని పిల్లలతో మాట్లాడిన 5 నిమిషాలు వారి జీవితాన్ని మార్చగలవు. గాసిప్ చేసి మనసు నిండదు, కాని భర్తతో మాట్లాడితే హృదయం నిండుతుంది. షాపింగ్ చేస్తూ ఆనందం రాదు, కాని మీ కుటుంబం మీను గౌరవిస్తే వచ్చే ఆనందం, అది మాత్రం అమూల్యం. తోచి తోచనమ్మా అంటే పని బాగా చేసేదే కాదు, మనసు పెద్దది, ఆలోచనలు శుభ్రమైనది, ఇంటి విలువలు నిలబెట్టేది, పిల్లలకు దారి చూపేది. అమ్మాయిలారా, ఫోన్ ఛార్జ్ అయిపోయినా భర్త పిల్లలు మీను అర్థం చేసుకుంటారు. కాని మీరు ఛార్జ్ అయిపోకుండా జాగ్రత్తపడాలి. అదే నిజమైన తెలివి, అదే ఆధునిక తోచినమ్మ. ఇంటి వెలుగు మీ చేతుల్లోనే ఉంది. మరి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చిందా? ఇంతవరకు చూశారంటే అంటే నా కంటెంట్ మీ హృదయాన్ని తాకిందన్నమాట కదా. అందుకే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మరియు తాన్యా టాక్స్ టుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం కూడా మరవకండి. మీ అమూల్యమైన కామెంట్స్, సజెషన్స్, అభిప్రాయాలు నాకు చాలా విలువైనవి. మీరు ఏ టాపిక్ పై వీడియో కావాలో కూడా కింద కామెంట్స్లో రాయండి. నేను తప్పకుండా ఆ టాపిక్ పై వీడియో చేస్తాను. ఇంతవరకు వీడియో చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తరువాతి వీడియోలో మరో కొత్త ఆలోచనతో, కొత్త ప్రేరణతో కలుద్దాం. ఇది మీ తాన్యా టాక్స్ టుడే, వేర్ మోటివేషన్ మీట్స్ డ్రీమ్స్.